మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఇది సమాజానికి ఒక మెసేజ్ లాగా ఉంది మూవీ. ఇలాంటి సినిమాలు ఇంకా శేఖర్ కమ్ముల గారు ఏడాదికి ఒకటి తీసిన పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసి పబ్లిక్ లో చేంజ్ వస్తుంది. ఎందుకు అంటే ప్రైవేటైజేషన్ అనేది ఉండకూడదు. దానివల్ల లాభం ఏందో మనకి ఇక్కడ తెలిసిపోయింది. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ప్రైవేటైజేషన్ ఉండకూడదు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. శేఖర్ కమ్ములకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా చాలా బాగా తీశాడు. 3 గంటల 40 నిమిషం ప్రతి ఒక్కడు ఇలాగే కూర్చొని చూశారు కానీ ఎవరు బయటికి వెళ్ళలేదండి. చాలా బాగుంది మూవీ. పబ్లిక్ ఒక మెసేజ్ ఉంది, సమాజానికి మంచి మెసేజ్. ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే కూడా ఏ విధంగా ఎన్నుకోవాలి, దీనివల్ల ప్రైవేటైజేషన్ చేసే వాళ్ళని ఎన్నుకోవద్దు, గవర్నమెంట్ నడిపే వాళ్ళని ఎన్నుకోవాలి. మంచి మెసేజ్ ఇచ్చాడు శేఖర్ కమ్ములకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రతి ఇయర్ ఒక ఇలాంటి మూవీ తీయండి, పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ. ఇద్దరిది ఈక్వల్ గా అనిపించింది నాకు. ఇద్దరు బాగా చేశారు, బాగుంది. బాగా చేశారు. సాంగ్స్ అంటే నాకు స్పెసిఫిక్ గా ధనుష్ ది ఒక డెడ్ బాడీ ముందు డాన్స్ చేస్తారు, అక్కడ చాలా బాగా అనిపించింది. అవును. అండ్ ఇంకొకటి ఆ తర్వాత ఆ సాంగ్ అయిపోయిన తర్వాత చెత్తలో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ చాలా బాగుంది. హీరోయిన్స్ జనరల్ గా ఒప్పుకోరు కదా, అంటే చెత్తలో అంత తక్కువకి వెళ్ళి చేయడానికి. షీ డిడ్ వెరీ వెల్, వెరీ వర్సటైల్. శేఖర్ కమ్ముల గారు ఎవరితో తీసినా కొత్త వాళ్ళతో తీసి మంచి హిట్ కొడతారు. ఇప్పుడు చాలా పెద్ద హీరోలతో తీయడం జరిగింది. ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఆయన ప్రూవ్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఆనంద్, గోదావరి ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ మూవీస్. అండ్ శేఖర్ కమ్ముల మూవీ అంటే వెళ్ళి కామ్గా ఉంటది, అలా చూసి రావచ్చు అనిపి. సో కమర్షియల్ కూడా నేను ఇంత బాగా చేయగలను అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది. ఇద్దరిది బాగుందండి. అంటే సినిమాలో కూర్చుంటే 3 hours ఇవ్వాలనిపించదు. 10 ఇస్తాను. ఏం ఎక్స్పెక్ట్ చేసావు? వెళ్ళాక ఎంత థ్రిల్ అయ్యావు? మేమే ఎక్స్పెక్టేషన్స్ తో రాలేదు, జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు. సో యా, వి గాట్ ఎంటర్టైన్. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ధనుష్ క్యారెక్టర్ బాగుంది, నాగార్జున క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ రష్మిక కూడా, ఎవ్రీవన్ ఆర్ గుడ్, ఎవ్రీవన్ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇది లైక్ యాక్టర్ సినిమా అని చెప్పి, ఇది శేఖర్ కమ్లాస్ మూవీ, అతను మొత్తం అతని వరల్డ్ ఇది. సో యా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ద మూవీ చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శేఖర్ కమ్ముల గారు మూవీస్ లో ఎక్కువ సాంగ్స్ ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తాం. దీంట్లో ఒక 1-2 సాంగ్స్ ఉన్నాయి, ఓకేనా? 1 సాంగ్ ఉందన్న, అది పోయిరా పోయిరా అది ఒక్కటే ఉంది. బట్ సంథింగ్ న్యూ ట్రై చేసింది శేఖర్ కమ్లా, అండ్ దట్ యాక్చువల్లీ వర్క్డ్. ఫస్ట్ టైం వర్క్ అయింది. సో వీ కెన్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. కాన్సెప్ట్ కూడా బాగుంది, బెగర్స్ చుట్టూ మొత్తం రివాల్వ్ అవుతాయి. సో యా, కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ట్రై చేసి అండ్ ఇట్ వర్క్. చాలా బాగుంది మూవీ. మీకు ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుండే సినిమా. మెయిన్ గా ధనుష్ యాక్టింగ్, బెగ్గర్ రోల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ చేసిన రోల్ చాలా మంచిగా చేశారు ఆయన యాక్టింగ్. మళ్ళీ స్టోరీ కూడా డ్రామా ఎక్కడ లాగా అనిపించలేదు. 3 hours లాంగ్ ఉన్న సినిమా చాలా బాగుండే సినిమా. క్యారెక్టర్స్ కూడా అన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, రోల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండే. సాంగ్ పోయిరా పోయిరా కూడా ఒకటి చాలా బాగుండే. ఆ సాంగ్ బీజిఎం కూడా చాలా మంచిగా ఉండే. అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది దేవిశ్రీ గారు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాకి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం. నాకు చాలా నచ్చిండే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, టోటల్ గా ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు ఖచ్చితంగా. 8.99 ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఎలా అనిపించింది కుబేరా మూవీ? It's a good attempt by Shekhar Kamla. They've done very amazing job in terms of narration and everything. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? I like Dhanush and Rashmika and Nagarjuna as well. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? Background score చాలా బాగుందండి. టోటల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? No, I don't want to rate. It's a good film. Go and watch. బాగుంది, సూపర్. బాగుంది భయ్యా. 10 on 10 మూవీ కంపల్సరీ వచ్చేసేయండి, ఇన్స్పైర్ అయితే కాకండి. ఇట్స్ మస్ట్ వాచ్, ఖచ్చితంగా చూడాలి. చనిపోయే ముందు క్రేజీ. చాలా బాగుంది, నైస్ మూవీ, సూపర్ బాగుంది. ఎలా అనిపించింది?
హాయ్ హలో బాగుందన్న బాగుందండి సినిమా చాలా బాగుంది, సూపర్. ధనుష్ సూపర్ యాక్టింగ్ ప్లస్ రష్మి యాక్టింగ్ కూడా బాగుంది. మంచి మూవీ. సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుంభపడేసాడు. బాగుంది, చాలా బాగుంది. ధనుష్ సూపర్, ధనుష్ యాక్టింగ్ సూపర్ గా ఉంది. అండ్ డిఎస్పి బీజిఎం ఎక్సలెంట్. కొంచెం నరేషన్ ఒక 20 minutes తగ్గిస్తే బాగుండేది. ఫైనల్లీ సూపర్. స్క్రీన్ ప్లే సూపర్. ఈ మధ్య ఇట్లాంటి సినిమా రాలేదు. రొటీన్ స్టోరీ కాదు, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. క్యారెక్టర్ బాగుందా? నాగార్జున గారి క్యారెక్టర్ బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. డిఎస్పి గారు అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది కదా, బాగుంది. టోటల్ గా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మీరు ఎంత ఇస్తారు రేటింగ్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. 10 out of 8, 9 ఇస్తాం. ధనుష్ గారి యాక్టింగ్ 10 out of 8. టోటల్ గా ముక్కలో చెప్పండి. సూపర్ అండి, 1 time వాచ్ చూడొచ్చు. వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు వాచ్ చేయవలసిన మూవీ. సో రెండు సామాజిక వర్గాలు, హయ్యర్ అండ్ లోవర్, చాలా బాగా శేఖర్ కమ్ముల గారు డీల్ చేశారు. సో శేఖర్ కమ్ముల గారు వెనకాతల స్టార్స్ పరిగెట్టే రోజు వచ్చింది అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు తప్పకుండా వాచ్ చేయాలి. సో ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా మన సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. సో ఇలాంటి జోనర్ ఎంచుకున్న వాళ్ళకి మనం తప్పకుండా మన ఈ సినిమాలు హిట్ చేయడం ద్వారా మరింత అలాంటి సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాం. సో ధనుష్ అండ్ ఎవరిదెవరు ఇక్కడ క్యారెక్టర్స్ కనబడతాయండి, హీరోస్ ఏముండదు. నాగార్జున గారి క్యారెక్టర్ అల్టిమేట్. అండ్ ధనుష్ గారిది, అలాగే రష్మిక వెరీ న్యాచురల్ యాక్టింగ్ అందరిది కూడా. సో దేవిశ్రీ ప్రసాద్ గారికి చెప్పేదే లెక్క. దేవిశ్రీ ఇస్ బ్యాక్. చాలా ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చెదగొడిసారు దేవిశ్రీ ప్రసాద్ గారు. సాంగ్ అయితే మరి సినిమాలో మన రష్మిక గారి సాంగ్ అయితే లేదు. సో అది కొంచెం ఇది ఉంది, యాడ్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది అట్లీస్ట్ ఎండింగ్ లోనైనా. సో సాంగ్స్ కూడా అల్టిమేట్ గా చాలా, అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండి. లాస్ట్ టైం ఎలాగైతే లీడర్ ఉందో అలాంటి ఒక కాన్సెప్ట్ అయితే బాగా ప్రజెంట్ చేశారు శేఖర్ కమ్ముల గారు. సో వర్తబుల్ మూవీ. స్టార్స్ శేఖర్ కమ్ముల గారు వెనకాల పరిగెడతారని విశ్వసిస్తున్నాం. ఇంతవరకు శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని డీల్ చేయలేరేమో అన్నదంతా నడుస్తుంది. బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే న్యాచురల్ గా ఆనంద్ నుంచే ఫాలోడ్ హిమ్. సో యాజ్ అ నేను ఒక స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఐ ఫాలోడ్ శేఖర్ కమ్ముల గారు. సో ఆయన రైట్ అంటే సినిమాలు ఎవరైనా తీయగలరు, అలాంటి రైటింగ్ తో సినిమాలు తీసి ఇచ్చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక మణిరత్నం గారి సినిమాలు అలాగా. సో ఆ జోనర్ నుంచి ఒక కొత్త జోనర్ లోకి ఎంటర్ అయ్యారు. సో అలాగే నాగార్జున గారు ఈజ్ అ బిగ్ స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. 4 స్టార్, మనం 4 స్టార్. అక్కడ ధనుష్ గారు చూస్తే మన ఇండియాలో అవ్వచ్చు బిగ్ స్టార్, కానీ వాళ్ళని ఒక క్యారెక్టర్ ద్వారా ప్రజెంట్ చేసి ఆ స్క్రీన్ మీదకి తెచ్చే విధానంలో స్టార్స్ ఎక్కడా కనబడరు. సో వాళ్ళు డీల్ చేయడంలో శేఖర్ కమ్ముల గారు సక్సెస్ అయ్యారు. సో దేవిశ్రీ గారు మ్యూజిక్ వెళ్తే అల్టిమేట్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఏది మన రామ్ చరణ్ గారి సినిమా ఉంది కదా రంగస్థలం తర్వాత, అలాంటి అల్టిమేట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.